గాంధేయ మార్గంలో రైల్వే జోన్ సాధించడం దేశ చరిత్రలోనే గొప్ప పోరాటంగా నిలిచిపోతుందని ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ మాజీ ప్రధాన కార్యదర్శి చలసాని గాంధీ అన్నారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చలసాని గాంధీ మాట్లాడుతూ రైల్వే జోన్ విజయ సాధనలో మీడియా, కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమన్నారు. వివక్షకి వ్యతిరేకంగా చిన్నగా ప్రారంభమైన ఆందోళన రైల్వే కార్మిక సంఘాలు, ప్రజా ప్రతినిధులు కీలక పాత్రతో ఉద్యమ రూపుదాల్చి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభానికి దారి తీసిందన్నారు. అలాగే విశాఖ కేంద్రంగా ఏర్పడనున్న రైల్వే జోన్లో వాల్తేరు డివిజన్ కూడా ఉండేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గేమ్ చేంజర్ పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ శంకుస్థాపన, ఈ జోన్ సాధనలో ఈ 4 దశాబ్దాల పాటు అనేక మంది నాయకులు, అనేక కార్మిక సంఘాలు, అనేక మంది రాజకీయ నాయకులు, అనేక మంది రైల్వే కార్మికులు కూడా ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు. మొట్టమొదటిగా 4 దశాబ్దాల కిందట రైల్వే కార్మికులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తా హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు మొదలెట్టిన కార్యక్రమం చివరికి 2003లో ఈస్ట్ కోస్ట్ రైల్వే భువనేశ్వర్ కేంద్రంగా స్థాపన అయ్యి అప్పుడు మన వాల్తేరు డివిజన్ కూడా ఈస్ట్ కోస్ట్ రైల్వే పెట్టడంతో పోరాటం ఉధృతంగా మారి అప్పటి రాజకీయ నాయకులు ఉద్దాన సత్యనారాయణ గారు కానివ్వండి, డాక్టర్ ఎంవీఎస్ మూర్తి గారు కానివ్వండి, బాటాన్ శ్రీరామూర్తి గారు, గౌతు రచన గారు సహా డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఉద్యమాన్ని బలోపేతం చేశారు. ముఖ్యంగా ఇందులో ఈ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది మీడియా, విశాఖపట్నం మీడియా. ఈ మీడియా కృతజ్ఞత తెలపడం కోసమే నేను ప్రత్యేకమైన ఈరోజు మీ ముందు నేను రావడం జరిగింది. ఇది చిన్న ఉద్యమంతో స్టార్ట్ చేసినప్పుడు అప్పట్లో మీడియా ప్రతినిధులు అందరూ కూడా నాకు సహకరించి ఈ 4 దశాబ్దాల పాటు కూడా ఈ ఈ ఈ డిమాండ్ని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు విజయవంతం అవుతుంది. దానికి కారణం మీడియా ప్రతినిధులు, ఇంతకుముందు పనిచేసిన మీడియాలో పనిచేస్తున్న వారు, ఇప్పుడు పనిచేస్తున్నవారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కారణం ఏంటంటే ఈ చిన్న పోరాటం, చిన్న ఉద్యమం, చిన్న వివక్షకు వ్యతిరేకంగా మొదలెట్టింది. ఈ లెవెల్ వరకు ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వే జోన్ సాధన కోసం చేసిన పోరాటంలో మీ పాత్ర, మీడియా పాత్ర అమోఘం. ఈ మీడియా వల్ల ఈ రైల్వే జోన్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్ వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు రూపురేఖలు మారిపోతాయి. టోటల్గా అమరావతి, పోలవరం ఎలా ముఖ్యమంత్రి గారు గేమ్ చేంజర్ అంటున్నారో, యాక్చువల్గా గేమ్ చేంజర్ అన్నది సౌత్ కోస్ట్ రైల్వే జోనే గేమ్ చేంజర్. 4 డివిజన్లు ఉండి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ, గుంతకల్ డివిజను, విశాఖపట్నం డివిజన్ ఉండి కూడా ఒక రైల్వే జోనల్ కార్యాలయం సాధించుకోవడం కోసం 4 సంవత్సరాలు పట్టింది, 40 సంవత్సరాలు పట్టింది, 4 దశాబ్దాలు పట్టింది. ఇది ఇక ఆఖరికి బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో కూడా 2014లో పొందుపరచబడింది. ఆ విభజన చట్టంలో పెట్టిన తర్వాత కూడా పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు అనౌన్స్మెంట్ చేసిన తర్వాత కూడా ఆఖరి ప్రస్తుతం ప్రధానమంత్రి గారు 2019లో అంగీకరించిన తర్వాత కూడా మనకి సుమారు 11 సంవత్సరాలు, ఈ ప్రధానమంత్రి గారి టైంలో 6 సంవత్సరాలు కూడా మనకు పట్టింది ఒక శంకుస్థాపన చేసుకుంటే కోసం. అంటే ఎంత పెద్ద పోరాటం మీరు ఆలోచించండి.